ఇదిగమ్మా నేను ట్యూన్ చేసా, విని చెప్పు ఎట్లాగుందో. అబ్బో ఏందబ్బే నువ్వు ట్యూనింగ్లు కూడా చేసేస్తున్నావా? ఏది వినిపించోసారి. తననా రే తననా రే తన నానే నానే తననా. ఎట్టాగుందమ్మా? ఎలా ఉందిరా? అంతేనా ఇంకా ఏదైనా ఉందా అబ్బాయి? అంతేనమ్మా, అంతే. మాలాంటి వాళ్ళ టాలెంట్ ని తొక్కేస్తారు అంతే. తొక్కేం కాదు, పెద్ద పెద్ద వాళ్ళకే ఇలాంటి ట్రోలింగ్లు తప్పడం లేదు. ఇంకా నువ్వెంత అబ్బాయి కాబట్టి నువ్వు మరీ అంత ఫీల్ అయిపోమాకు, కానీ కొత్తగా ఏదన్నా ట్రై చేయి. ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటానమ్మా. అట్టగానే, కాకపోతే ఆ టూన్లేమో నీకు నువ్వే వినిపించేసుకో, కానీ బయట ఎవ్వరికి వినిపించకే, మళ్ళా కాపీ కొట్టేస్తారు. ఈ మూవీ ఒక క్రేజీ కాంబినేషన్తో రెడీ అవుతోంది. సినిమా పేరు పెద్ది. రామ్ చరణ్, బుచ్చిబాబు, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే నేషనల్ లెవెల్లో వైరల్ అవుతుంది. ఈ మధ్యనే ఆ మూవీ నుంచి చికిరి చికిరి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ దేశ సరిహద్దులను దాటి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సంచలనాలు సృష్టిస్తోంది. ఇన్స్టాలో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన రీల్స్, వీడియోలే కనిపిస్తున్నాయి. చాలా మంది దీనికి డాన్స్ లేస్తూ రీల్స్ చేస్తున్నారు. దాంతోపాటు ట్రోల్స్ కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఈ పాట స్టార్టింగ్ లో వచ్చే మ్యూజిక్ బీట్ వానా వానా వెల్లువాయ పాటలా అనిపిస్తుందని చాలా మంది అంటున్నారు. సాంగ్ ప్రోమో రాగానే ఇలాంటి ట్రోల్ స్టార్ట్ అయింది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ కూడా ట్యూన్స్ కాపీ చేస్తున్నారా అంటూ విమర్శలొచ్చాయి. కాకపోతే చికిరి చికిరి ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక మాత్రం అలాంటి ట్రోలింగ్ తగ్గింది. ఇప్పుడు పాట పాడిన విధానం పైన, అందులోని కొన్ని స్టెప్ల పైన ట్రోల్ జరుగుతోంది. ఈ పాట లిరిక్స్ బాగానే ఉన్నా తెలుగు రాని సింగర్ తో పాడించడంతో ఉచ్చారణ దోషాలు వినిపించాయని, అసలు సింగర్ పలికే పదాలు సరిగ్గా అర్థం కావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అయితే ఇంతకు ముందొచ్చిన కొన్ని పాటల్లోని స్టెప్స్ అన్నీ కలిపి కొట్టారని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం వీటన్నింటినీ కొట్టి పారేస్తున్నారు. పాటలో అన్నీ కొత్తగా ఉన్నాయని, అందుకే జనం అంత ఇష్టపడుతున్నారని చెప్పుకుంటున్నారు. కొన్ని కామెడీ వీడియోలు, రీల్స్ కూడా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. అయినా పాట మాత్రం విపరీతంగా వ్యూస్ తో దూసుకుపోతోంది.